ఓకే. మా అందరికీ నమస్కారం. ఇవాళ మీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ కనుమ పండుగ కూడా చక్కగా మీ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. అయితే అనుకోకుండా మీ సొంత వాళ్ళు ఎవరు ఈ ఆసుపత్రిలో ఉండటం వల్ల మీరు ఇక్కడికి వచ్చి ఉంటారు. ఇక్కడ ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అనే భావనతో ఉండండి అందరూ. ఇక్కడ ఒక ఆసుపత్రి వాతావరణం కాకుండా ఒక కుటుంబ వాతావరణం తెద్దామని ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఇలాంటి స్టాఫ్ కానీ డాక్టర్లు కానీ అందరూ మీతో చక్కగా కలిసిమెలిసి ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులకు వస్తే ఎలా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు, ఒక రోగిలా కాకుండా సొంత మనిషిలాగా ఎంత ప్రేమగా చూసుకుంటారు అలా చూడండి అని చెప్తున్నాము. సో మీరు కూడా అదే భావంతో వాళ్ళతో ఉండాలి, వాళ్ళని గౌరవిస్తూ. ఎందుకంటే ఎట్లా పడితే ఇదిలించుకోవటము, ఫ్రీ హాస్పిటల్ నుంచి చులకనగా చూస్తున్నారు డాక్టర్లని నర్సుల్ని. చాలా తప్పది. ఓకే, నేను మీతో నేను ఎంతో గొప్ప చదువు చదివి ఇక్కడ చిన్న స్టేజ్ నుంచి హెచ్ఓడి ఆర్థోపెడిక్స్ డాక్టర్ని. ఒక ఆర్థోపెడిక్స్ డాక్టర్ అమెరికాలో ఒక అపాయింట్మెంట్ కావాలంటే 6 నెలలు పడుతుంది. నేను అమెరికా 4-5 సార్లు వెళ్ళాను. ఆర్థోపెడిక్ డాక్టర్కి మా అమ్మగారికి ప్రాబ్లం అయ్యి చూద్దామంటే 6 నెలలు పెట్టింది. ఇక్కడ మీకు ఎదురుగుండి మాట్లాడుతున్నారు, ఆ గౌరవం ఇవ్వకుండా డాక్టర్స్కి. నేనే కాదు, అందరూ పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు ఈవిడ నర్సింగ్ గ్రేడ్ 1 సూపర్నెంట్. అంటే నేను డాక్టర్లో సూపర్నెంట్ అయితే ఆవిడ నర్సులకు సూపర్నెంట్. మామూలు అట్లా సామాన్యం కనపడుతున్నారు. అంత చదువు చదివి అంత ఎక్స్పీరియన్స్ తోటి గ్రేడ్ 1 నర్సింగ్ సూపర్నెంట్ అవ్వాలంటే గవర్నమెంట్ ఎన్నో టెస్టులు పెట్టి ఇదిగో ఏమైతే బాగా చేయగలుగుతుంది అని ఈ స్టేజ్కి తీసుకొస్తారు ఆమెను. అంటే ప్రతి చోట గవర్నమెంట్ అంటే ప్రైవేట్లాగా కాకుండా ప్రతి చోట చెక్ ఉంటుంది. వాళ్ళకి చాలా పరీక్షలు పెట్టి వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళ రికార్డ్ అంతా తీసుకొని ఒక స్టేజ్కి తీసుకొస్తారు. అర్థమైందా? హెచ్ఓడీస్ అంటే డాక్టర్స్లో కూడా అంత మంచిగా వాళ్ళు చూసి ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. అలాంటి గొప్ప సిస్టమ్ ఉన్న ఈ ఆసుపత్రి ఇది. ప్రతి చోట చెక్ ఉంటుంది, మీకు మంచిగా జరుగుతుందా లేదా అనేది. మీరే దాని నిర్ణయం తీసుకోక్కర్లేదు. మీకు ఇబ్బంది ఉంటే ఇలాంటి వాళ్ళు ఎవరికి చెప్పిన ఈ డాక్టర్ గారు ఉన్నారు, ఈయన నా తర్వాత మళ్ళీ అర్థమైందా ఇంకో డాక్టర్ గారు. సో ఈయన ఎక్కడ ఉన్నా సరే ఈయన చెప్పొచ్చు, నువ్వు పోయి. ఈయన తిరుగుతూ ఉంటాడు హాస్పిటల్ అంతా. రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ అంటారు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఆయన తిరుగుతూ ఉంటాడు హాస్పిటల్ అంతా. మీకు ఏ డాక్టర్ కనిపడినా, ఏ నర్సు కనిపించినా, ఇదిగో ఈ అమ్మాయి కూడా. ఇలాంటి డాక్టర్స్ వీళ్ళందరూ ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. ఇంతమంది 1000 మంది ఉంటారు ఇక్కడ డాక్టర్స్, ఒకళ్ళిద్దరు కాదు. ఎక్కడ ఏ డాక్టర్ కానీ అమ్మ నాకు ఏదో ప్రాబ్లం ఉంది, అమ్మ నాకు ఈ సమస్య ఉంది, లేకపోతే ఈ మందు బయటికి రాయిచ్చారు, లేకపోతే ఎవరో డబ్బులు అడిగారు, ఎక్కడైనా చెప్పచ్చు. ఎందుకని ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి, ప్రజల కోసం ప్రభుత్వం పెట్టిన ఒక గొప్ప ఆసుపత్రి ఇది. 80 ఏళ్ల నుంచి మీకోసం పనిచేస్తుంది. 30 విభాగాలు ఈ 18 ఎకరాల స్థలంలో మీకోసమే పనిచేస్తాం. ఇవాళ పండగ మేము అందరూ వచ్చేసాం. ఎవరో ఒకళ్ళిద్దరు పండగ సార్ ఊరు వెళ్తాం, వాళ్ళు పంపించేస్తాం. కానీ మేము కాచుకొని ఉంటాం, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మేము అందరం కాచుకొని ఉంటాం. సో అలాంటి ఆసుపత్రిలో మీరు చక్కగా బిహేవ్ చేయాలి. ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు, అయ్యా ఇక్కడ ఆగిపోవాలి, అయ్యా ఇక్కడ పార్కింగ్ చేయొద్దు, ఆగిపోవాలి. ఎందుకని రూల్స్ అన్నీ మీ మంచి గురించి. సపోజ్ లోపలికి 1000 మంది వెళ్తే డాక్టర్లు చూడొద్దా? ఇది ఒక వార్డులో ఇంతమంది ఉన్నారనుకో, ఆ పేషెంట్లకి ఇన్ఫెక్షన్లు వస్తాయి, వాళ్ళకే విసుకొచ్చేస్తుంది కాసేపటికి. పేషెంట్ అంటే ప్రశాంతంగా హాయిగా ఉండాలి, అంతేనే కాదా? మనం ఏదో మాట్లాడుకుంటూ పిల్లలు గోలగోలు చేస్తాం, అక్కడ అంతా గోలగోలగా ఉంటే ఆసుపత్రి అంటే ప్రశాంతంగా ఉండాలి. అక్కడ డాక్టర్లు వాళ్ళ రౌండ్స్కి వచ్చినప్పుడు చక్కగా ఆలోచించి వాళ్ళకి ఒక గొప్ప నిర్ణయం చేసి ఇది జబ్బు, ఇది మందు అని వాళ్ళ ప్రశాంతత ఉండాలి. అందుకే డాక్టర్లు రౌండ్స్లో ఉన్నప్పుడు వారి ప్రశాంతత భంగం కలిగించకూడదు అని అక్కడక్కడ బోర్డులు పెడతాం. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ రూల్స్ని మీరు పాటించాలి. రూల్స్ మీ గురించే, మీ మంచి గురించే. ఇక్కడ మేము ఏ పని చేసినా మనసు పెట్టి ఆలోచించి ఒక రూల్ తీసుకొస్తాం. అయ్యా ఇక్కడే తినండి, ఎక్కడ పడితే అక్కడ తింటే హాస్పిటల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి, లేదా ఎలుకలు వచ్చేసి, కుక్కలు వచ్చేసినాయి, ఆసుపత్రి వాతావరణంతో పోతుంది, అంతేనా? ఇప్పుడు మీ ఇంట్లో బొద్దింకలు రాకుండా, కుక్కలు రాకుండా, పిల్లలు రాకుండా అన్ని చూసుకుంటారా లేదా? అన్నాడు పడేసి వెళ్ళిపోతాము. ఇక్కడ కూడా అంతే చేయాలి. ఇదిగో ఇక్కడ తినమన్నాం, ఇక్కడే తినాలి. ఎందుకని ఆ రూల్ పెట్టింది? ఎక్కడ పెడితే అక్కడ తింటే పాడైపోతుంది వాతావరణం, ఆసుపత్రి వాతావరణం పాడైపోతుంది. పేషెంట్లు బెడ్ల దగ్గరే కూర్చొని అందరూ తింటున్నారు అనుకోండి, వాళ్ళకి ఇన్ఫెక్షన్లు వస్తాయి, అక్కడ కుక్కలు వస్తాయి, అక్కడ పిల్లులు వస్తాయి, అక్కడ ఎలుకలు వస్తాయి. అలా కాకుండా చూడాలని కొన్ని నియమాలు పెట్టాం, అంతే తప్పితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నియమాలు పెడతామా? మిమ్మల్ని రావద్దంటామా? ఒక పేషెంట్ దగ్గర ఒక అటెండెంట్ ఉండమని చెప్తాం. ఎందుకని? వాళ్ళు ఒక్కళ్ళే అయితే మేము చెప్పింది ఒకళ్ళు వింటే వాళ్ళకి అర్థమవుతుంది. నిమిషానికి ఒకళ్ళు వస్తే 1000 మంది వస్తే డాక్టర్ గొంతు పోతుంది, చెప్పింది అర్థం కాదు. అందుకే బాధ్యత అయితే ఒక మనిషి ఉండి మిగతా వాళ్ళందరూ, ఎందుకంటే ఇక్కడ ఫ్రీ ఆసుపత్రి అయినా సరే మీ డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి కదా.
2 3 మనుషులు ఇక్కడ ఉంటే వాళ్ళు పనికి వెళ్ళొచ్చు కదా. అలా ఆలోచించుకోవాలి. అలాగే ఇది ఫ్రీ ఆసుపత్రి అని చులకనకు చూడొద్దని చెప్పా. ఒకటి, ఇక్కడ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడం వల్ల ఏమవుతుంది మీకు? మీ పిల్లలకి ఎవరు నగలు చేయించుకోవచ్చు, లేకపోతే పిల్లల్ని చదివించుకోవచ్చు, లేకపోతే ఇల్లు కట్టుకోవచ్చు. ఆ డబ్బులు మిగిలితే అంతేనే కదా. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి గవర్నమెంట్ మీకోసం పెడితే మీరు ప్రైవేట్ హాస్పిటల్ చేరి అక్కడ ఇక్కడ చేరి డబ్బులు పోగొట్టుకొని చివరి నిమిషాలు ఇక్కడ తీసుకొస్తే అలా చేయొద్దు. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇంకోటి, మీలో ఆలోచన తత్వంలో మార్పు రావాలి. ఎందుకు ఈ శుక్రవారం ఇది పెడుతుంది? మీ ఆలోచన విధానం మార్పు ఎందుకు రావాలంటున్నానంటే, ఫ్రీ అన్నప్పుడు కొంచెం లైన్ ఉంటుంది, అంతేనా కాదా? కొంచెం లైన్లో ఉంచోవాలి. ల్యాబ్ దగ్గర లైన్లో ఉంచోవాలి, ఎక్స్రే దగ్గర లైన్లో ఉంచోవాలి, ఓపీ దయచూరు. ఎందుకని? నలుగురు ఉంటారు కదా, రండి ఉండండి. మీరు అందరూ మనందరం ఒకటే కదా, మనందరం కుటుంబ సభ్యులే ఉంటాడు. నువ్వు ఒక ఊరి నుంచి ఏదో ప్రాబ్లంతో వస్తారు. ఇక్కడ ఒక్క నిమిషం ప్రశాంతం లైన్లో ఉంచోండి. మీకోసమని ఎన్ని కంప్యూటర్లు పెట్టి 17 కౌంటర్లు పెట్టించా. 17 కౌంటర్లు. ఆ కంప్యూటర్లు దాంట్లో చాలా పెద్ద ఎక్కువ మంది మనుషులు పెట్టాం. మీరు లేట్ కాకూడదని. లైన్ చూసి లేట్ అయ్యి అసహనంగా ఫీల్ అవుతుంటారు. లేట్ అనుకోవద్దు. నీ ముందు 10 మంది ఉన్నారనుకో, 10 నిమిషాలు టైం పడుతుంది. నీకు 1 నిమిషం వెయిట్ చేయి, 10 నిమిషాలు వెయిట్ చేయి. ఈ లోపు ఏమైపోతుంది? ఏమవ్వదు. మీకు ఎమర్జెన్సీ అయితే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉంటుంది అక్కడ. 24 గంటలు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ఇక్కడ. ఎమర్జెన్సీకి వెళ్తే అక్కడ చూస్తాడు. మీరు లైన్లో నుంచోగలిగిన వాళ్ళు అందరూ లైన్లో నుంచొని చేసుకోవాలి. అర్థమైందా? అది డిలే, ఆలస్యం అనుకోవద్దు. ఆ ఆలస్యం ఎందుకయింది? 10 మంది ఉండటం వల్ల. అలా ఇప్పుడే అసహనం. చెరువు మీద అలిగితే ఏమవుతుంది? మీకే నష్టం. అర్థమైందా? ఇలాంటి గొప్ప దేవాలయం లాంటి ఒక ఆసుపత్రి ఇది. ఇక్కడ ప్రశాంత వాతావరణం. పెద్దాన్ని గొడవ పడటం, అరవటం, అసహనంగా ఫీల్ అవ్వటం. సహనం సముద్రం కన్నా గొప్పది. డాక్టర్లకు ఎంతవరకు ఉండాలో పేషెంట్లు కూడా అంతవరకు. మీరు మేము కలిస్తేనే ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుంది, మీకు మంచి వైద్యం అందుతుంది. అంతేనా కాదా? ఇప్పుడు మీరు కోఆపరేట్ చేసి ఆసుపత్రిని అంతా మీ సొంత ఆసుపత్రిలా చూసుకున్నారనుకోండి, ఏమవుతుంది? ఇది శుభ్రంగా ఉంటుంది. ఎక్కడ పెట్టినా పరిశుభ్ర వాతావరణం ఉంటుంది. మొక్కలు ఎక్కడ పెట్టినా అక్కడ అద్భుతంగా ఉంటాయి. మొక్కలు పెడితే ఇటు తుంపుతాడు వెళ్తూ. ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములేస్తారు. బీడీలు సిగరెట్లు దాకా పడేసి వెళ్తారు. మందు దాగొస్తారు ఆసుపత్రికి. ఇలా చేయొద్దు అని చెప్తున్నాం. ఆ రూల్ వద్దంటే మేమేం చేస్తాము? ఇది మంచి మాట చెప్తే వినే రోజులు కాకుండా పోయి అట్లా చేయొద్దు. కనీసం ఆసుపత్రిలో ఉన్న ప్రశాంతంగా మేము చెప్పినట్టు వినండి. ఇక్కడ ఏం చెప్పినా